హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్యామ్ అండి. శ్యామ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మనతో పాటు రమేష్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం నాయర్ గారు. నమస్తే సార్, చెప్పండి. మాకు అడ్వైజ్ కావాలండి మీకు. చెప్పండి చెప్పండి చెప్పండి. అయితే మేము మా మిత్రునికి అంటే మనం అమౌంట్ ఇస్తే అతను మళ్ళీ 3-4 days లో ఇస్తామని చెప్పేసి తీసుకున్నాడు అమౌంట్. ఓకే. మరి ఇంతవరకు అమౌంట్ ఇవ్వట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ అబ్స్టాండ్ లో ఉన్నాడు. ఓకే. మళ్ళీ దాని గురించి మనం అయితే ఎలాంటి పత్రాలు రాయించుకోలేదు. అంటే మిత్రుడు కాబట్టి మనము నమ్మించినాము. ఓకే. ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఓకే. ఏమేం చేయలేమని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. ఓకే. అతనితో మీరు ట్రాన్స్ఫర్ నోట్ కానీ చెక్ కానీ లేదా ఇద్దరి మధ్య ఇచ్చేటప్పుడు ఏమైనా షూరిటీ కానీ ఉన్నట్టుందా? లేదు సార్, అతను బ్యాంక్ అకౌంట్ లోకి వేసాం మనము. కాకపోతే ఎందుకు వేస్తున్నాం అనేది మనం పత్రం ఏం రాసుకోలేదు. ఓకే ఓకే ఓకే. సో మీరు అట్లాంటి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేస్తే అతను నాకు వచ్చేది ఉంది వచ్చింది అని అంటాడు. కాకపోతే మీరు ముందు జాగ్రత్తగా అట్లాంటి అమౌంట్ ఎంతో ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మీరు అతనికి అడిగి చూడండి. అడిగి ఒక అమౌంట్ ఇవ్వకపోయినా అతనితో ఇప్పటికైనా ఒక పత్రం తీసుకోండి, ఒక ప్రామిసరీ నోట్ రాయించుకోండి, లేదంటే ఒక చెక్ తీసుకోండి. కొంచెం టైం ఇచ్చి అతని దగ్గర వసూలు చేసుకుంటూ ప్లాన్ చేయండి. లేదు అనుకుంటే సార్ చెప్పండి. అయితే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు అంతగానము చేయాలనుకుంటే అతనికి మీ మెసేజ్ ప్రూఫ్ పెట్టుకొని ఒకసారి ఫస్ట్ నోటీస్ పంపించండి, అడ్వకేట్తో నోటీస్ పంపించండి. ఆ నోటీస్ పంపించినప్పుడు అతనిలో ఒక ఏర్పడుతుంది ప్రభావం. సో దానివల్ల ఆ తర్వాత ఏం చేయొచ్చు ఆ నోటీస్తో అనేది మీకు క్రిమినల్ కేసు కూడా అతను వేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే నోటీస్ ద్వారా అప్లై చేయండి. ఆ తర్వాత మీకు డెఫినెట్గా మీ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాల్.